ప్రశ్నించే గొంతుకలను తెలంగాణ ప్రభుత్వం అరికట్టాలని చూస్తుందా? తెలంగాణలో చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, డిజిటల్ మీడియా ముందుండి చూపిస్తుంది. మరి అలాంటి డిజిటల్ మీడియా మీద ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టారో తెలుసుకుందాం. మనతో పాటు టీఆర్ఎస్వి నాయకులు రాజేష్ నాయకులు. తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. నమస్తే. నువ్వు ఆల్రెడీ చూసుంటావు రేవంత్ రెడ్డి కామెంట్స్. దీన్ని ఎలా చూడాలి తమ్ముడు? నిన్న మొన్న కాకుండా ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడిండు అక్క. ఆయన చాలా దౌర్భాగ్యంగా, చాలా నికృష్టంగా నేను సీఎం అని మర్చిపోయి మాట్లాడడం అనేది సామాన్య ప్రజలు కూడా బయట తిరిగేటోళ్ళు అవారగాళ్ళు కూడా మాట్లాడరు. ఆయన అట్లాంటి భాష మాట్లాడి చాలా నీచంగా మాట్లాడడం అనేది ఇది చాలా హేయంగా మేము పరిగణిస్తూ ఉన్నాము. దీన్ని మేము తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేము విద్యార్థి విభాగం నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే చెంపలు చెల్లుమన్నారో అదే చెంపలు వేసుకొని మీరు ఇవాళ వాళ్ళ యూట్యూబర్లను కానీ లేకపోతే ఈ డిజిటల్ మీడియా వాళ్ళని క్షమాపణ చెప్పాలి. ఆయన ఎందుకు అనంటే ఒక మతి స్థిమితం కోల్పోయి ఒక పిచ్చోళ్ళ లెక్క వ్యవహరించి ఏంది అసలు ఆయన ఏం మాట్లాడుతున్న అర్థం కాని పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మీలాంటి జర్నలిస్టులే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో పోవాలని చెప్పేసి మీరు భాగస్వాములు అయ్యారు. ఇలాంటి మొన్నటికి మొన్న కేసీఆర్ గద్దె దించడంలో కూడా మీలాంటి జర్నలిస్టులే. ఆ జర్నలిస్టుల శ్రమతోటి చెమట చుక్కల మీద ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ మతి స్థిమితం కోల్పోయి ఇవాళ హేమైన పదజాలాన్ని మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితిగా మేము భావిస్తూ ఉన్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆయన ఎందుకు మాట్లాడుతుండు అని అంటే అందరికీ డౌట్ రావచ్చు. నిత్యం 6 గ్యారెంటీల మీద మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, 420 హామీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే జరిగిందో లగచర్ల ఇష్యూ గురించి బయటికి తీసుకొచ్చింది డిజిటల్ మీడియానే. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు అమ్ముదామని చూస్తా అంటే దానికి బయటికి తీసుకొచ్చింది డిజిటల్ మీడియానే. ఎవ్రీథింగ్ మూసీకి సంబంధించిన, హైడ్రాకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇవాళ బయటికి తీసుకొచ్చిందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదక్క, ఓన్లీ డిజిటల్ మీడియా. కాబట్టి ఇవాళ కక్ష కట్టి రేపటి రోజున వీళ్ళను భూస్థాపితం చేస్తే నా యొక్క అవినీతి ఎట్లనన్నా పెచ్చులుడిగా నేను సంపాదించుకోవచ్చు, నా యొక్క రాజ్యం ఇష్టాన్ని రాజ్యంగా పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా మాట్లాడుతుండు తప్ప మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఒక్క గొంతును నువ్వు నొక్కచ్చు గాక రేపటి రోజున 4 కోట్ల మంది గొంతులను నొక్కే ప్రయత్నం చేయలేవు రేవంత్. నీతోటి కాదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇలా పోరాటాల గడ్డ. ఇక్కడ ఉన్నాడు ప్రతి ఒక్కడు పోరాడతాడు, ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. ఇక్కడ అలాంటి నేలలో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అక్క. మేమందరం జర్నలిజం చేసిన వాళ్ళం, పిహెచ్డీ చేసినాం. డిజిటల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్లో 10-15 సంవత్సరాలు వర్క్ చేసి డిజిటల్ మీడియాకి వచ్చాము. అంటే మొత్తం తెలుసు మాకు. మరి అలాంటి డిజిటల్ మీడియాలో చేసే జర్నలిస్టుల్ని రావు, మీకు రాయడం రాదు, అసలు ఎలా చూడాలి మా వ్యాఖ్యల్ని? అక్క ఆయన దగ్గరికి వస్తేనేమో ఇక అట్లా అనొచ్చో లేదో తెలియదు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో యూట్యూబర్లేమో ఆయనకు మంచోలేరు. అందరిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని బంతి భోజనం పెట్టి ఇంత తినిపించి మీరు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద పోరాడండి, నేను మీకు అండగా ఉంటా అని చెప్పేసి మాట్లాడినోడు ఇవాళ అదే ఈ డిజిటల్ మీడియా వాళ్ళను తిట్టడం అనేది చాలా హేయం. మిస్టర్ రేవంత్ రెడ్డి, మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు చేస్తేనే సంసారం, మేరేటోళ్ళు చేస్తేనే వ్యభిచారమా? ఏం చేస్తూ ఉన్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో? ఇదా నువ్వు చేసే లుచ్చ రాజకీయము? ఇది తగదు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఇతనికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. నువ్వు కానీ మొన్నటికి మొన్న రాణా అయూబీ అని ఒక జర్నలిస్టు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె ఈయన ఇంట్లో కూర్చొని స్వయాన ఆయన ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుని మాట్లాడిపోయింది. మరి ఆమెనేమో మంచిగా అయింది. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినోళ్ళు, ఇక్కడ పెరిగినోళ్ళు, నీ కోసం పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ గవర్నమెంట్కి రావడం కోసం ఇలా కష్టపడి శ్రమించిన వాళ్ళు, మీలాంటి యూట్యూబర్లు ఏం చేశారక్క? కాళ్ళు పట్టుకున్నారు రైతులది. ఊళ్ళలోకి పోయి ఓటర్లకు కాళ్ళు పట్టుకున్నారు. కడుపులలో గదవలు పెట్టి వాళ్ళను బతిలాడి 1-2 గంటలు వాళ్ళను నచ్చజెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తే మనందరు బతుకులు మారుతాయని చెప్పేసి యూట్యూబర్లు ఇలా ప్రచారం చేస్తే ఇలా గదనెక్కింది తప్ప ఈ గాడిద ముఖం చూసి కాదు కదా ఓట్లేసింది. రాహుల్ గాంధీ ముఖం చూసి కాదు కదా ఇలా ఓట్లేసింది. కాంగ్రెస్ పార్టీని ఓట్లేసింది ఒక నిరుద్యోగులను చూసి, మీలాంటి వాళ్ళ యొక్క యూట్యూబర్లను చూసి తప్ప వేరే విషయం కాదు. అలాంటి వాళ్ళని ఇలా ఈయన కించపరిచి మాట్లాడుతున్నానంటే చాలా దౌర్భాగ్యమైన స్థితి. దీన్ని మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ డిజిటల్ మీడియాకు అండగా మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మేము ఉంటాము. ఉస్మానియా యూనివర్సిటీగా మేము అండదండలు మా ఎన్నంటే ఉంటాయి. మీ మీద ఎటువంటి ఈగ వాలినా మా మీద వాలినట్టు, మీ మీద ఎటువంటి కేసులైనా మేము భరిస్తాము. మేము ఎందాకైనా మీకోసం పోరాడదాం, మీకు రెడీగా ఉన్నామని చెప్పేసి హామీ ఇస్తున్నాం.